హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా గృహప్రవేశం అయింది కదండి. మా గృహప్రవేశానికి నాకు వచ్చిన గిఫ్ట్స్ అయితే మీకు చూపించాలనుకుంటున్నానండి. తప్పుగా అనుకోవద్దు, నాకు ఎందుకో మీ అందరికీ కూడా చూపించాలి అనిపించింది, అందుకే వీడియో అయితే చేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలపండి. ముందు ఏ వీడియోలు చేయాలి అన్నది కూడా నాకు సజెషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో అవే వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాను. 3 years నుంచి కష్టపడుతున్నాను యూట్యూబ్లో. ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ వస్తుంది అని చెప్పి చూద్దాం, అలా ట్రై చేస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కామెంట్ వచ్చింది హోమ్ టూర్ చేయండి అని. మాది అంత సెలబ్రిటీ అంత ఇల్లేమీ కాదు ఫ్రెండ్స్. హోమ్ టూర్ చెయ్యాలా వద్దన్నది కూడా కామెంట్ చేయండి. నాకు 2 కామెంట్స్ వచ్చాయి ఇప్పటికీ. హోమ్ టూర్ చెయ్యాలా వద్దా అన్నది కూడా కామెంట్ చేయండి. ఈ లక్ష్మీదేవి ఫోటో నాకు ఫస్ట్ గిఫ్ట్ అండి. మా గృహప్రవేశం ముందే నాకు ఈ గిఫ్ట్ వచ్చేసింది. మా ఫ్రెండ్ ఇచ్చింది, వెండి లక్ష్మీదేవిది. అలాగే వినాయకుడు, అలాగే వెండి ఏనుగులు కూడా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో అందరూ కలిపిచ్చారు. ఇక ఈ వెండి కుందులు అయితే మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో వాళ్ళు అయితే గిఫ్ట్ చేశారండి. బాగున్నాయి అవి కూడా. ఇదైతే మా వదిన గిఫ్ట్ చేసింది, ఇది వెండిదే. ఇంక ఈ చిన్ని బుల్లి గంధం గిన్నె అయితే చాలా నాకు నచ్చిందండి. ఇది మా పాతింటి దగ్గర మా పక్కనే ఉంటారు. తను ఊరు వెళ్ళిపోయింది గృహప్రవేశంకి, తర్వాత వచ్చి మరీ గిఫ్ట్ చేసి వెళ్ళింది. చాలా హ్యాపీ అనిపించిందండి. మీరు అందరూ గిఫ్ట్ ఇచ్చారా అని చూస్తారా, అది ఎంత కాస్ట్లీది కాదని చూస్తారా అయితే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఏ గిఫ్ట్ అయినా సరే అభిమానంతో ఇచ్చారు అని మాత్రమే చూస్తానండి. ఇక ఇవి అయితే మాత్రం వెండివో లేదంటే వెండివి కాదండి, ఇది జర్మన్ సిల్వరో ఏ కోటింగో తెలియదు. ఇవి కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే గిఫ్ట్ చేశారనమాట. ఇంకా పూజకు సంబంధించినవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ప్రసాదం గిన్నె, అలాగే చెంబు, హారతి ఇచ్చేది, పంచపాత్ర, ఇవన్నీ పూజకు సంబంధించినవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే శారీస్ అండి. ఇదైతే మా పిన్ని తీసింది. ఈ చీర నాకు చాలా బాగా నచ్చింది. ఇది కాస్ట్ కూడా ఎక్కువేనండి. 2500 2800 ఉంది దీని మీద. అంతే ఉంది. ఈ చీర బాగా నచ్చిందండి నాకు. మా పిన్ని అలాగే నాకు మా హస్బెండ్కి బట్టలు పెట్టి ఇంకా డబ్బులు కూడా ఇచ్చిందనమాట. ఈ శారీ అయితే మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసిందండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. క్లాత్ కానీ భలే నచ్చేసింది నాకు ఇది. ఈ చీర అయితే మా అక్క గిఫ్ట్ చేసిందండి. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇదైతే మా ఆడపడుచండి, మా చిన్నమావయ్య గారు అమ్మాయి అయితే గిఫ్ట్ చేసిందనమాట. ఇక్కడ పెయింట్ వేయించి శారీ అయితే గిఫ్ట్ చేసింది. అలాగే శారీతో పాటు డబ్బులు కూడా గిఫ్ట్ చేశారు. ఇది మా పిన్ని గిఫ్ట్ చేసిందండి. ఇవన్నీ కూడా మా ఫ్రెండ్స్, మా పక్కన ఉన్న వాళ్ళు అందరూ ఇచ్చారన్నమాట. ఎవరెవరు ఏటి ఇచ్చారనేది తెలియదు. ఇంకా ఇవన్నీ కూడా గిఫ్ట్ చేశారనమాట. ఇందులో ఏమున్నాయని ఆత్రం కదండి మనకి, ముందే అన్నీ కూడా ప్యాకింగ్లు అన్నీ ఇప్పేసామన్నమాట. ఇవి జార్స్ అనమాట. ఇందులో డ్రై ఫ్రూట్స్ అలాగే అన్నీ వేసుకోవడానికి, లేదంటే పికిల్స్ పెట్టుకోవడానికి కానీ ఎందుకైనా సరే ఉపయోగపడతాయి. ఇవి కూడా ఇచ్చారు. మరి ఎవరెవరు ఇచ్చారు అన్నది ఎగ్జాక్ట్గా తెలియదు నాకును. ఇవి జ్యూస్ గ్లాసులండి. ఇవి ఐస్ క్రీమ్ కప్స్ అన్నమాట. ఇవి కూడా ఎవరో ఇచ్చారు. ఇందులో బ్లౌజ్ పీసు, పసుపు, కుంకుమ వేసి ఇచ్చారండి. ఇప్పటి వరకు నేను ఇది ఓపెన్ చేయలేదు. ఇందులో అయితే పసుపు, కుంకుమ ఉన్నాయన్నమాట. ఇది ఒక సెట్ ఇలా ఇచ్చారు. ఇవి కూడా గాజు జార్సేనండి. ఇవి కూడానా. ఇది ఇలా ఇచ్చారండి గిఫ్ట్. ఇది బాగుంది. ఇలా ధూప్ క్యాండిల్లా ఇచ్చారన్నమాట. అది వెలిగించి పెడితే కనుక ఇలా పొగలా వస్తుందట. ఇంకా లాస్ట్ అయితే చిన్న వినాయకుడిని ఇచ్చారండి. ఇది ఎవరిచ్చారో తెలియదు కానీ చాలా చిన్ని వినాయకుడు.
ఇంకా ఇదైతే ఆల్రెడీ చూపించాను కదా, మా తమ్ముడు వాళ్ళు గిఫ్ట్ చేశారు. ఇది రాధాకృష్ణుని బాగుందని ఆల్రెడీ మేము వాళ్ళకైతే పెట్టేశామండి. ఇది కూడా మా తమ్ముడు వాళ్ళు గిఫ్ట్ చేశారండి. ఇంక ఇవన్నీ అయిపోయినాక మనీ అనమాట. ఇంక ఇందులో అయితే కొన్ని శారీస్ బట్టలు పెట్టి మనీ కూడా ఇచ్చారు, మా దగ్గర రిలేషన్స్ అనమాట. ఇంకా మనీ మొత్తం అయితే 70,000 వచ్చిందండి. ఇలా నేను ఎవరెవరు ఏటి ఇచ్చారన్నది బుక్లో మనీ ఎంత ఇచ్చారన్నది రాసుకున్నాను. మీరు అందరూ ఇలాగే రాసుకుంటారు, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వాళ్ళు అప్పు తీర్చేయాలి కదండి, మళ్ళీ వాళ్ళకి ఏ ఫంక్షన్స్ అయినా తీర్చేయాలి కదా. ఇలా రాసుకున్నాను అనమాట. ఇవి మా గిఫ్ట్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.